హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ దోసకాయ కూర. దోసకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, బెల్లం, కొంచెం చింతపండు, బఠానీ, కరివేపాకు, పచ్చిపప్పు, కారం, తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఆయిల్ తీసుకోండి. ఆయిల్ 2-3 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. కొంచెం ఇది కుక్కర్లో చేస్తామండి. పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, పచ్చిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బఠానీ వేసి కలుపుకోండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేయాలి. నేను చేతి చూసాను. పసుపు, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. కారం 3 ఇప్పుడే వేయచ్చండి, కుక్కర్ కాబట్టి ముందే వేసేసుకుంటున్నాను. కారం వేసి మొత్తం కలిసేదాకా కలుపండి. కొంచెం మనం తీసుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు కొంచెం మనము నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు కొంచెం వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. బెల్లం కొంచెం తీసుకోవాలండి, బెల్లం వేసుకోవాలి. ఈ పులుసులో కొంచెం స్వీట్ గా పుల్లగా తగులుతుంది. వేసి మనము వెల్లుల్లి తీసుకున్నాం కదండి, నేను 3 వెల్లుల్లి తీసుకున్నాను. ఇలా కచ్చాపచ్చి దంచాలి. జస్ట్ అలా దంచేసి వేసిన తర్వాత కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి మంచిగా కలిపండి. కుక్కర్ కాబట్టి కొంచెం నీళ్లు పోయండి ఉడకటానికి. మోస్తరుగా పోయొచ్చు, కొంచెం పోయించండి. ఒక 1/2 గ్లాస్ పోసుకోండి అంతే, ఎక్కువ అక్కర్లేదు, లేకపోతే నీరు ఉంటుంది. మీరు పొరపాటున నీళ్లు కనుక ఎక్కువ పోస్తే కొంచెం మంట పెట్టి నీళ్లు ఇంకేదాకా ఉడకబెట్టండి, సరిపోతుంది. ఇంకా అంతే, మూత పెట్టి జస్ట్ 2 విజిల్స్ చాలండి. చూసుకోండి, లేకపోతే ఇంకొకటి రానియండి. 2 విజిల్స్ సరిపోతుంది. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. దోసకాయ కూర మంచిగా ఉడికిపోయిందండి. అంతే, దోసకాయ కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.